అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. సద్గురు డీప్ ఫేక్ మోసం. భక్తురాలి 3,75,00,000 రూపాయలు కొట్టేసిన సైబర్ ముఠా. సద్గురు జగ్గి వాసుదేవ్ డీప్ ఫేక్ వీడియోను చూపించి సివి రామన్ నగర్కు చెందిన 57 ఏళ్ల రిటైర్డ్ మహిళ పేరు బహిర్గతం చేయకూడదు ను సైబర్ నేరగాళ్లు దోపిడీ చేశారు. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో ఆమెతో ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్ 23 వరకు 3,75,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టించి ఆ డబ్బులను కొట్టేశారు. చివరకు తన డబ్బులు విత్ డ్రా కాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన ఆమె గురువారం బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. డబ్బంతా 5 నెలల కిందే ట్రాన్స్ఫర్ అయినందున రికవరీ కష్టమని, బ్యాంకు అకౌంట్లను మాత్రమే ఫ్రీజ్ చేయవచ్చని పోలీసులు చెప్పారు. సద్గురును ఆరాధిస్తూ యూట్యూబ్లో వీడియోలు చూస్తుండగా సద్గురు ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫారంలో డబ్బు పెట్టమని సూచించే వీడియో కనిపించింది. $250 21,000 రూపాయలు చెల్లిస్తే ఆర్థిక అభివృద్ధి వస్తుంది, కింది లింక్ క్లిక్ చేయండి అని చెప్పే ఈ వీడియో డీప్ ఫేక్ అని తెలియక ఆమె లింక్ క్లిక్ చేసింది. ఇద్దరు వలీద్, మైఖేల్ కాల్ చేసి మిర్రాక్స్ అనే ఫేక్ యాప్ డౌన్లోడ్ చేయించి జూన్లో ట్రేడింగ్ ట్రైనింగ్ ఇచ్చారు. మొదట చిన్న మొత్తాలు పెట్టి లాభాలు చూపించి నమ్మకం కలిగించి పలు దఫాలుగా 3,75,00,000 రూపాయలు బదిలీ చేయించుకున్నారు. విత్ డ్రా చేయడానికి ప్రయత్నించగా ట్యాక్స్, ఫీజులు చెల్లించమని ఒత్తిడి చేశారు. 4 నెలల తర్వాత ఎవరినీ సంప్రదించలేకపోతే మోసం గుర్తించి ఫిర్యాదు చేసింది. ఈ మోసాలు పెరుగుతున్నాయి. 2025లో భారతదేశంలో 50,000 డీప్ ఫేక్ కేసులు, 5,000 కోట్ల రూపాయలు నష్టం. సద్గురు ఐశ్వర్య ఫౌండేషన్ ఇలాంటి ఫేక్ వీడియోలు తమతో సంబంధం లేదనితో కలిసి హెచ్చరించింది. బెంగళూరులో 2025 మొదటి 9 నెలల్లో 15,000 సైబర్ కేసులు, 1,500 కోట్ల రూపాయలు నష్టం. పోలీసులు డీప్ ఫేక్లు గుర్తించడానికి ఎన్విఐడి వెరిఫికేషన్ టూల్ను సూచిస్తున్నారు. జాగ్రత్తలు, సూచనలు. సోషల్ మీడియాలో ప్రముఖుల, సద్గురు వంటివారు వీడియోలు, ఆఫర్లను పిఐబి ఫ్యాక్ట్ చెక్ లేదా అధికారిక వెబ్సైట్లలో వెరిఫై చేయండి. ముఖ కవళికలు, ఆడియో సింక్ చెక్ చేయండి. అనుమానాస్పద లింకులు, యాప్లు, మిర్రాక్స్ వంటివి డౌన్లోడ్ చేయవద్దు. ట్రేడింగ్ పెట్టుబడులు ఎస్బిఐ రిజిస్టర్డ్ ప్లాట్ఫారంలలో మాత్రమే పెట్టండి. మొదట చిన్న లాభాలు చూపించి మరిన్ని డిపాజిట్లు చేయమని, ట్యాక్స్ ఫీజు డిమాండ్లు చేస్తే అప్రమత్తంగా ఉండండి. ఓటీపీ, బ్యాంక్ వివరాలు, ఆధార్ ఎవరితోనూ షేర్ చేయవద్దు. అనుమాన యాప్లు డౌన్లోడ్ చేయవద్దు. సైబర్ మోసం జరిగితే వెంటనే 1930కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. రెగ్యులర్గా బ్యాంక్ స్టేట్మెంట్లు చెక్ చేసుకోండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి. అవగాహన పెంచుకోవడానికి పిఐబి ఫ్యాక్ట్ చెక్, సైబర్ బ్యూరో క్యాంపెయిన్లు ఫాలో అవ్వండి.